ఇక తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకైతే ఈ రోజు నుంచి అయితే నామినేషన్ల ప్రక్రియనైతే కొనసాగుతుంది. ఇక మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూసే ఆశావాహులు ఎవరెవరు ఉన్నారో కానీ ఈ రోజు నుంచి అయితే నామినేషన్లు అయితే దాఖలు చేసుకోరు. ఇక సిద్ధంగా ఉండుర్రి. కానీ నామినేషన్లు దాఖలు చేసుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు నిన్న కూడా చెప్పినా, మీకు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ముందుగానే అక్కడ అఫిడవిట్ ఏమేమి ఇస్తారో దాంట్లో మన తప్పులు ఏదైనా ఉన్నా కానీ, ఇలాంటి కేసులున్నా ఏమున్నా, మన ఆస్తులున్నా ఏమున్నా కానీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి అఫిడవిట్ని అయితే మెన్షన్ చేయర్రి. ఒకవేళ మనం తప్పులు గిన ఏమైనా మర్చిపోయిన ఏమైనా పెట్టకపోయినాం అనుకో తర్వాతనైతే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ గెలిచిన తర్వాత కూడా పదవి కోల్పోయే అవకాశం అయితే ఉన్నది. ముందే చెప్తున్నా, జాగ్రత్తగానైతే అఫిడవిట్ నింపి నామినేషన్ దాఖలైతే వేసుకోండి. ఇక ఆశావాహులు ఎవరున్నా సరే తొలి దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు. ఈరోజు తొలి దశ ఎన్నికలకైతే నేటి నుంచి నామినేషన్లు అయితే జరుగుతాయి. 3 రోజుల పాటు స్వీకరణ, డిసెంబర్ 11న పోలింగు. 3 రోజుల పాటు అయితే నామినేషన్ స్వీకరణ జరుగుతాయి. డిసెంబర్ 11 అయితే పోలింగ్ ఉంటుంది. 3-4 గ్రామాల్లో క్లస్టర్, అందులోనే నామినేషన్ల దాఖలు. ఈ నెల 30న స్క్రూటీని, డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు ఛాన్సు. మొత్తం మీద అయితే ఈ నెల 30 దాకానైతే స్క్రూటీని ఉంటుంది. డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు ఛాన్సు. అంటే కొంతమంది ఉంటారు కదా, నామినేషన్లు దాఖలు చేసి ఇక పోటీ మళ్ళా ఏదో ఇక కాంప్రమైజ్ రాజకీయాలు జరిగి కొంతమంది విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే డిసెంబర్ 3 తారీఖులోపు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. మొత్తం మీద తొలి విడతలో 4236 సర్పంచ్, 37,440 వార్డుల స్థానాలకు ఎలక్షన్. మొత్తం మీద తొలి విడతలో 4236 సర్పంచులు, 3440 వార్డు మెంబర్లు ఉంటారు కదా, వాటికైతే ఎన్నికలైతే నిర్వహించబడుతుంది. తొలి విడత ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు. మొత్తం మీద గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు అయితే అప్పచెప్తారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు హడావుడి జోరందుకుంది. తొలి విడత ఎలక్షన్ కోసం గురువారం నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా 3-4 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కాకుండా ఒక 3-4 గ్రామాలకు సంబంధించి క్లస్టర్గా ఏర్పాటు చేసిరట అధికారులు. అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ 3-4 గ్రామాలకు సంబంధించి అక్కడ ఒక్క దగ్గర క్లస్టర్లో నామినేషన్ అయితే అక్కడ దాఖలు చేసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు జరగకుండానైతే చూసుకోవాలి. మొత్తం మీద నామినేషన్ చేసే అభ్యర్థులు కూడా కేంద్రాల్లో పంచాయతీల వారీగా నామినేషన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓలు, అసిస్టెంట్లు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఏఆర్ఓలు గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారు. మొత్తం మీద గెజిటెడ్ అధికారులను, అసిస్టెంట్లను, రిటర్నింగ్ ఆఫీసర్లను ఇలా గెజిటెడ్ అధికారులను అయితే నియమించారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వీరు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. క్యాష్ డిపాజిట్ కూడా వీరికే చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి వీళ్ళే క్యాష్ తీసుకుంటారు. మళ్ళా వీరికే క్యాష్ డిపాజిట్ కూడా వీరికే చెల్లించవలసి అయితే ఉంటుంది. మొత్తం మీద అభ్యర్థులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అయితే ఈరోజు దాఖలు చేసేటప్పుడు ఎవరైతే వెళ్తుర్రో ఒక్కటికి 2 సార్లు చూసుకొని నామినేషన్ అయితే దాఖలు చేసుకోర్రి. ఎందుకంటే కొంతమంది కేసులు ఉన్న వాళ్ళు కేసులు మెన్షన్ చేయకుండా ఏమవుతుంది దాని చిన్నదంతో ఏమవుతుంది అని కొంతమంది అట్లా ఉన్నవాళ్ళు అట్లా చేయకుండా బాజాప్తా నా మీద గింత ఆస్తుంది, నా మీద గిన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పి మీరు పూర్తిగా వివరణ ఇచ్చి అప్పుడు నామినేషన్ దాఖలు చేయర్రి. లేకపోతే ఇక తర్వాత మనకు పలనోడు ఎవరో వాళ్ళు ఉన్నారనుకో, ఆర్టీఐల కింద దాని కింద ఇన్ఫర్మేషన్ తీసి మళ్ళా ఈ కోర్టుల చుట్టూ దాని చుట్టూ తిరిగితే ఒకవేళ మనం గెలిచినామనుకో, మన అదృష్టం మంచిగుండి ఏదో ఒకటి మనం సబ్మిట్ చేయకపోతే తర్వాత మన పదవి పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడి ఆలోచించుకొని అయితే నామినేషన్ అయితే దాఖలు చేయండి.